హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు చందమామ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు 'రహస్య వ్యక్తి'. ఈ కథ బేతాళ కథల్లోదండి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను చూస్తే ఎవరు నీ గొప్పతనం తెలుసుకోలేరు. కొందరు హయగ్రీవుడిలాగా తమ గొప్పతనాన్ని రహస్యంగా దాచుకుంటారు. శ్రమ తెలియకుండా నీకు హయగ్రీవుడు వింత కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొక దేశంలో ఒక కాపుకు ముగ్గురు కొడుకులుండేవాళ్ళు. పెద్దవాళ్ళిద్దరూ చురుకైన వాళ్ళు, కష్టపడి పనిచేసి ఇంత సంపాదించుకోగలవాళ్ళు. మూడోవాడు హయగ్రీవుడు మందగొడిగా ఉండేవాడు. అతను సాధారణంగా అడవిలో తిరుగుతూ ఉండేవాడు, లేదా అస్తమానము ఇంట్లో ఒక మూల కూర్చునేవాడు. ఏ పని చేసేవాడు కాడు. చెయ్యటానికి అతనికి ఏ పని రాదు కూడాను. అయినా హయగ్రీవుడు ఎంతో సౌమ్యుడు, మంచివాడు కావడం చేత అతన్ని తల్లిదండ్రులు, అన్నలు అతని మానాన బతకనిచ్చేవారు. అతను మందమతి అని వాళ్ళ నమ్మకం. అందుచేత రాజుగారు ఏటా తన పుట్టినరోజు ఉత్సవం జరిపినప్పుడు తన అన్నలతో పాటు ఉత్సవం చూడబోతానని హయగ్రీవుడు అంటే అతని తల్లి వద్దనేది. నువ్వు నలుగురిలో తిరగనేర్చిన వాడవు కాదు, నేను చూసి అందరూ నవ్వుతారు, ఇంట్లోనే ఉండిపో నాయనా అనేదామె. ఎప్పటికైనా ఆ ఉత్సవానికి వెళితే ఎవరికీ తెలియకుండా వెళతాలే అనేవాడు హయగ్రీవుడు. ఇలా ఉండగా రాజు ఒక వింత ప్రకటన చేశాడు. ఆయన తన కుమార్తెకు వివాహం నిశ్చయించి ఆమెకు తగిన వరుని నిర్ణయించడానికి ఒక పోటీ ఏర్పాటు చేశాడు. రాజకుమార్తె రాజభవనం రెండో అంతస్తు మీద ఉంటే అంత ఎత్తు ఎగిరి ఆమెను చేరుకోగల వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తారు. ఈ చాటింపు వినగానే దేశంలో ఉన్న బ్రహ్మచారి యువకులందరూ పోటీకి తలపడ్డారు. కానీ ఒక్కరు కూడా రాజకుమార్తె ఉన్న రెండో అంతస్తు మీదకి ఎగరలేకపోయారు. ఒకనాడు హయగ్రీవుడి అన్నలు కూడా పోటీలో పాల్గొనటానికి బయలుదేరారు. హయగ్రీవుడు వాళ్ళ వెంట ప్రయాణం చేసే ప్రయత్నం చెయ్యక కర్ర ఒకటి పుచ్చుకుని అడవికేసి వెళ్ళాడు. అడవి అంచున ఒక పెద్ద పూపొద ఉన్నది. హయగ్రీవుడు తన కర్రతో 3 సార్లు పొదను కొట్టేసరికి ఒక దేవత ప్రత్యక్షమయ్యింది. ఈ దేవత తనకి చాలా కాలంగా తెలిసినదే, కానీ ఆ సంగతి ఎవ్వరికీ తెలియదు. ఏం కావాలి అని దేవత హయగ్రీవుణ్ణి అడిగింది. వేగంగా పరిగెత్తే గుర్రము, వెండి దుస్తులు, వెండి నాణాలు కావాలి అన్నాడు హయగ్రీవుడు. మరుక్షణమే అతను కోరినవి లభించాయి. అతను గుర్రమెక్కి రాజభవనానికి వెళుతూ దారిలో తన అన్నలిద్దరినీ కలుసుకుని ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. వాళ్ళు తమ తమ్ముణ్ణి గుర్తించక రాజభవనానికని అన్నారు. శుభం అంటూ హయగ్రీవుడు తన అన్నలకు చెరొక 3 వెండి నాణాలు ఇచ్చి ముందుకు సాగాడు. అతను రాజభవనం చేరేసరికి అక్కడ చేరిన వారంతా అతని కేసి నోళ్లు తెరుచుకుని చూశారు. అంత గొప్ప దుస్తులు ధరించిన వాణ్ణి వాళ్ళు అంతకు పూర్వం ఎన్నడూ చూడలేదు. మేడ మీద నుంచి రాజకుమార్తె కూడా అతన్ని ఎంతో ఆసక్తిగా చూసింది. అతను గుర్రం దిగి ఒక్క ఎగురు ఎగిరాడు, కానీ రెండో అంతస్తును చేరుకోలేకపోయాడు. తరువాత అతను ఎవరికేసి చూడకుండా తన గుర్రాన్ని ఎక్కి శరవేగంతో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అతను తిరిగి పూపొదకు వచ్చి దేవత తనకిచ్చినవి ఆమెకు తిరిగి ఇచ్చేసి ఇంటికి చేరుకున్నాడు. తరువాత చాలా సేపటికి అతని అన్నలు వాడెవడై ఉంటాడో అనుకుంటూ ఇంటికి చేరేసరికి హయగ్రీవుడు మాటా పలుకు లేకుండా ఒక మూల పడుకుని ఉన్నాడు. మర్నాడు అన్నలు రాజభవనానికి బయలుదేరాక హయగ్రీవుడు అడవికి వెళ్ళి దేవతను అడిగి ఇంకా పెద్ద గుర్రము, బంగారు దుస్తులు, బంగారు నాణాలు తీసుకుని దారిలో తన అన్నలను కలుసుకుని వీళ్లకు చెరొక 10 బంగారు నాణాలు ఇచ్చి మాట్లాడకుండా ముందుకు సాగిపోయాడు. ఈసారి అతను రెండో అంతస్తుకు ఎగిరాడు, కానీ అక్కడ నిలవక వెంటనే కిందకు దూకి తన గుర్రం ఎక్కిపోయాడు. అతను దేవత ఇచ్చినవి దేవతకు తిరిగి ఇచ్చి ఇల్లు చేరుకుని ఒక మూల పడుకున్నాడు. అతని అన్నలు చాలా సేపటికి ఇంటికి తిరిగి వచ్చి తమ తల్లితో తాము చూసినదంతా ఉత్సాహంగా చెప్పారు. ఈ లోపల రాజు పందెంలో గెలిచినవాడు పరారీ అయినందుకు చాలా ఆగ్రహం చెంది అతన్ని పట్టుకున్నవాడికి అంతులేని ధనం ఇస్తానని చాటింపు వేయించాడు. అతను మాకు చాలా ఉపకారమే చేశాడు. అయినా రేపు అతను కలిసినప్పుడు అతన్ని పట్టుకుని రాజుగారికి అప్పగించి బహుమానం పుచ్చుకుంటాం అన్నారు హయగ్రీవుడు అన్నలు తమ తల్లితో. వాడు అంత సులువుగా దొరకడేమో అన్నాడు హయగ్రీవుడు. నీకసలేమీ తెలియదు, నువ్వు నోరు మూసుకో అని అన్నలు అతన్ని మందలించారు. మర్నాడు చాలా పెందలాడే అన్నలు రాజభవనానికి బయలుదేరారు. ఆ రోజు హయగ్రీవుడు కూడా పెందలాడే లేవటం చూసి తల్లి ఆశ్చర్యపడింది. ఏమీ లేదమ్మా, అడవికి పోయి కట్టెలు తెద్దామనుకుంటున్నాను అన్నాడు హయగ్రీవుడు. అతను అడవికి వెళ్ళిన మాట నిజమే, కాని
కట్టెల కోసం కాదు. ఈసారి అతను దేవతను అడిగి రత్నాలంకారాలు గల గుర్రాన్ని, దుస్తులను, ఒక రత్నాల సంచిని పుచ్చుకున్నాడు. అతను తన అన్నలను కలుసుకోగానే వాళ్ళు, "దొరికావురా దొంగ! రాజుగారి దగ్గరికి పద" అంటూ అతన్ని గుర్రం మీద నుంచి కిందకి లాగబోయారు. హయగ్రీవుడు ఇద్దరిని చెరొక కాలుతోనూ గట్టిగా తన్ని పడేసి, "మీరు వట్టి మూఢులు, అయితే నాకు మాత్రం మూఢులంటే మీలాగా కోపం లేదు, జాలి" అని 2 గుప్పిళ్ళు రత్నాలు వారి మీద విసిరికొట్టి, "ఇదిగో మీ బహుమానం" అని అమిత వేగంగా ముందుకు సాగాడు. అతను రాజధాని చేరగానే అక్కడి రాజభటులు, సైనికులు అతన్ని చుట్టుముట్టుకుని పట్టుకోబోయారు. కానీ అతను లాఘవంగా వారికి అందకుండా తప్పించుకుని రాజకుమార్తె ఉన్న భవనం వద్దకు వచ్చి ఒక్క గెంతుతో 2వ అంతస్తు చేరాడు. రాజకుమార్తె అతన్ని చూసి, "నీకిష్టం లేకపోతే నన్ను పెళ్ళాడమని నిర్బంధించను, కానీ నా జ్ఞాపకార్థం ఈ ఉంగరం ఉంచుకో" అంటూ అతని చేతి వేలికి తన ఉంగరం తొడిగింది. అతను కిందకు దూకినప్పుడు పట్టుకుందామని రాజభట్లు కింద నిలబడ్డారు. కానీ అతను వారిని దాటి తన గుర్రం మీదకి సూటిగా దూకి అతి వేగంగా వెళ్ళిపోయాడు. కొద్ది నిమిషాల కల్లా అతను భూపద చేరుకుని దేవతకు ఆమె ఇచ్చినవి తిరిగి ఇచ్చి ఇంటికి వెళ్ళి ఒక మూల పడుకున్నాడు. అన్నలు ఇంటికి తిరిగి వస్తూనే, "మన మొద్దువాడు అన్నదంతా అయ్యింది. మేమా రాజకుమారుణ్ణి పట్టుకోలేకపోయాం. అయినా అతను మాకేమిచ్చాడో చూడు" అంటూ రత్నాలు తీసి తల్లికి చూపించారు. వాటితో తమ జీవితాలు సుఖంగా వెళ్ళిపోతాయని తల్లి సంతోషించింది. రాజకుమార్తెను గెలుచుకున్నవాడు కనపడకుండా పోవటం చూసి రాజు చాలా కలవరపడ్డాడు. ఆయన తన రాజ్యంలో ఉన్న కులీనులను అందరినీ విందుకు ఆహ్వానించాడు. కానీ వచ్చిన వారిలో రాజకుమార్తె తన వరుణ్ణి గుర్తించలేదు. ఒకవేళ ఆ వరుడు కులీనుడు కాడేమో అనుకుని రాజు సామాన్య జనులకు, బీదసాదలకు కూడా విందులు ఏర్పాటు చేశాడు. అందువల్ల కూడా ఫలితం లేకపోయింది. తరువాత రాజు తన కుమార్తె ఉంగరం ఎవరి చేతిన ఉన్నదో గాలించి చూడమని భటులను పంపాడు. వాళ్ళు హయగ్రీవుడి ఇంటికి వచ్చి అతని వేలిన ఉంగరం చూసి రాజుగారి వద్దకు తీసుకుపోయారు. ఈ చింకి బట్టలు ధరించిన కాపు కొడుకే అంత శక్తి సామర్థ్యాలు చూపాడంటే రాజుకు నమ్మశక్యం కాలేదు. కానీ వరుడు అతనే కనుక అతనికి మంచి బట్టలు కట్టబెట్టి రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేశారు. ఈ వివాహం జరిగిన కొద్ది రోజులకే రాజుకు యుద్ధం సంప్రాప్తమయ్యింది. రాజు తన 2 కొడుకులను, అల్లుడైన హయగ్రీవుణ్ణి యుద్ధానికి బయలుదేరమన్నాడు. హయగ్రీవుడు అందరికన్నా ముందు బయలుదేరి ఒక కొలను దగ్గర ఆగి అక్కడ కప్పలతో ఆడుకోసాగాడు. మరికొంతసేపటికి రాజకుమారులు సైన్యాలతో సహా అటుగా వచ్చి తమ బావమరిది చిన్న పిల్లవాడిలాగా ఆడుకుంటూ ఉండడం చూసి చెదరించుకుని యుద్ధరంగానికి సాగిపోయారు. సైన్యం కనుమాటు కాగానే హయగ్రీవుడు తన గుర్రం మీద పూపొదను చేరుకుని ఒక ఉత్తమాశ్వాన్ని, ఎంత పెద్ద సేననైనా జయించగలిగిన ఖడ్గాన్ని దేవత నుంచి పుచ్చుకుని వాయువేగంతో వెళ్ళి తన బావమరుదులను కలుసుకున్నాడు. వాళ్ళు అతన్ని గుర్తించలేదు. అతను వాళ్లను, "మీరెక్కడికి పోతున్నారు?" అని అడిగాడు. "యుద్ధానికి" అన్నారు వాళ్ళు. "నేను అక్కడికే, పోదాం పదండి" అంటూ హయగ్రీవుడు వాళ్ళ వెంట యుద్ధరంగానికి వెళ్ళాడు. యుద్ధభూమి చేరుతూనే అతను శత్రు సైన్యంలో జొరబడి ఎడాపెడా శత్రువులను వధించసాగాడు. సాయంకాలం దాకా యుద్ధం జరిగింది. జయాపజయాలు తేలలేదు. రాజకుమారులు ఇంటికి వచ్చి ఆ వీరుణ్ణి గురించి, కప్పలతో ఆడుకుంటున్న తమ బావమరిదిని గురించి చెప్పారు. ఇంతలో హయగ్రీవుడు వచ్చాడు. రాజు అతన్ని చూసి పట్టరాని ఆగ్రహంతో, "నువ్వు నాకు తీరని అపకీర్తి తెచ్చావు. నా కుమార్తె పిరికివాణ్ణి పెళ్లాడింది" అన్నాడు. మర్నాడు యుద్ధభూమికి రాజు స్వయంగానే సైన్యాలను నడిపించుకుని వెళ్ళాడు. ఆయన తన వెంట హయగ్రీవుని కూడా రమ్మన్నాడు. కానీ హయగ్రీవుడు మధ్యదారిలో గుర్రాన్ని వెనక్కి తిప్పి అతి వేగంగా వెళ్ళిపోయాడు. "పిరికి పంద, వీణ్ణి రాజభవనంలో మరి అడుగు పెట్టనివ్వను" అనుకున్నాడు రాజు. రాజుగారు యుద్ధరంగాన్ని చేరే లోపల యుద్ధం మిగిసిపోయింది. శత్రు సైన్యాలు చిందరవందర అయి ఉన్నాయి. శత్రురాజు బందీ అయి ఉన్నాడు. "ఏం జరిగింది?" అని రాజు శత్రువురాజును అడిగాడు. "మీ యోధుడు ఒక్కడే నా సేననంతటినీ నాశనం చేశాడు. అతనెవరో కాని 1000 మంది రాక్షసుల పెట్టుగా ఉన్నాడు" అన్నాడు శత్రురాజు. "అతనెక్కడా?" అని రాజు అడిగాడు. "గాయపడి ఆ చెట్టు కింద ఉన్నాడు" అన్నాడు శత్రురాజు. రాజు ఆ యోధుడి వద్దకు వెళ్లి చూశాడు. శిరస్త్రాణం ధరించి ఉండటం చేత యోధుడి ముఖం రాజుకు కనిపించలేదు. ఆ యోధుడి తొడ మీద పెద్ద గాయమే, రక్తం కారుతున్నది. రాజు తన జరీ బట్ట చించి ఆ యోధుడికి కట్టు కట్టించి, "నువ్వు ఎవరువు నాయనా" అని అడిగాడు.
నేను నేనే అన్నాడు హయగ్రీవుడు. అతను లేచి తన గుర్రం ఎక్కి బయలుదేరి కొంతసేపటికి తన మామూలు దుస్తులతో రాజభవనం చేరి గాయం బాధ పెడుతుండడం వల్ల తన గదిలో పడుకున్నాడు. రాజు ఇంటికి రాగానే ఆయన కొడుకులు హయగ్రీవుడు గాయానికి నీ బట్టతో కట్టుకట్టావా ఏమిటి అని అడిగారు. రాజు ఈ మాటకు ఆశ్చర్యపోయి తన అల్లుడున్న చోటుకి వెళ్ళి అతని గాయానుకున్న కట్టు చూసి, ఆ యోధుడివి నువ్వా నాయనా, ఆ సంగతి అప్పుడే చెప్పావు కావే అన్నాడు. నేను నేనేనని చెప్పాను కదా అన్నాడు హయగ్రీవుడు. ఆ తరువాత రాజు తనకు గొప్ప అల్లుడు దొరికినందుకు ఎంతో గర్వపడ్డాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, హయగ్రీవుడు తన గొప్పతనాన్ని దాచి ఉంచటానికి కారణమేమిటి? అణకువ చేతన రాజుకు అకస్మాత్తుగా కనువిప్పు కలిగించి ఆశ్చర్య సంభ్రమాలు కలిగించాలనా? ఈ అనుమానానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, హయగ్రీవుడు గొప్ప వివేకం కలవాడు. దుస్తులను బట్టి, బాహ్య శక్తులను బట్టి మనిషి వాస్తవత్వం మారదు. అతను మంచి దుస్తులు వేసుకున్నప్పుడు రాజకుమారుడని అందరూ అనుకున్నారు. రాజు అతన్ని ఒక్కసారి పిరికివాడని, మరొకసారి మహాయోధుడని అనుకున్నాడు. అది భ్రమ. అతను రాజకుమార్తెను దేవత సహాయంతోనే గెలిచాడు. అందుకే అతను ఆమెను పెళ్లాడే ప్రయత్నం చెయ్యలేదు. దేవత సహాయంతోనే అతను శత్రువులను ఒంటరిగా జయించాడు. అది అతని ప్రతాపం కాదు. కీర్తి ప్రతిష్టలు సంపాదించుకునే పనులు చేసి కూడా నేను నేనే అన్న సంగతి మర్చిపోని హయగ్రీవుడు మహాజ్ఞాని అనవచ్చు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ 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 కామెంట్ కూడా పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ.